నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పిల్లేరులో రా కదిలిరా సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాకోర్టులో జగన్కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య వైసీపీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల అన్న జగన్కు తండ్రికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి ఆర్కే రోజా ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెప్తుందని వ్యాఖ్య రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి దంపతులు హాజరయ్యారు. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు, ఇతర న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజాకోర్టులో జగన్కు శిక్ష పడే సమయం సమీపించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని, అందులో గెలిచేది టీడీపీ జనసేన కూటమేనని ఆయన ఉద్ఘాటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా పిల్లేరులో రా కదిలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పిల్లేరు జనగర్జన రాష్ట్రం అంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ఇవాళ భీమిలిలో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్యం నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవటమే ఆయన విధానమని ఆయన వివరించారు. ఇలాంటి జలగ మనకెందుకు, మరోసారి చెప్తున్నా వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు నాయుడు సమరోత్సాహం ప్రకటించారు. జగన్కు అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసంతా జగన్పై చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు. పీలేరు నుంచి చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనదే. ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా? కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మనం నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జీఎస్టీ పెరిగింది, కేంద్ర నిధులు పెరిగాయి. కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాదుడు. నాడు పన్నుల వాత లేదు, 100కు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ మనం వస్తానే, ఇండస్ట్రీస్ వస్తాయి. నేను ఈరోజు ఒకటే కోరుతున్నా, నేను ఈ జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరి అభిమానంతో అంచెలంచెలుగా ఎదిగా, 40 సంవత్సరాలు రాజకీయం చేశా.
ఈ రోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా. యువత కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లైతే తెలంగాణ మెట్టినిల్లని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజలకే న్యాయం జరగాలని ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. వైసీపీకి తన రక్తం దారిపోస్తానని తెలిపారు. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పెట దాడి చేస్తుందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు ఆమె. వైసీపీని తన భుజ స్కంధాలపై మోసానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదన్నారు. నేను యుద్ధానికి రెడీ, మీరు రెడీనా? వైఎస్ఆర్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ పాలనకి, జగన్ పాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని ఆరోపించారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 70,000 విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశాడని, మళ్లీ ప్రభుత్వం చేతికి గంగవరం పోర్టు రాదు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. ఒక్క ఎంపీ, ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ బీజేపీ వశమైపోయిందని ఆమె అన్నారు. జగనన్న బీజేపీకి బానిసగా మారాడని, ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే అని ఆమె పేర్కొన్నారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మటానికి జనం పిచ్చోళ్లు కాదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తమతో ఉంటుందెవరో, తమ సమస్యల కోసం పోరాడేదెవరో, అధికారంలోకి వచ్చా పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసని ఆమె అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటు, ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల మధ్య ఉంటున్న ప్రజానాయకుడు జగనన్న అని కొనియాడారు. రాజ్యన్న రాజ్యం తెస్తానని పావురాలగుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు తలగ్గలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ప్రజలు చీకొడితే ఇక్కడికొచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఏపీలో ఓటు అడిగితే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకిచ్చింది కాంగ్రెస్. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జీరోలే అవుతారని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదని, అలాంటి వాళ్లకు 2024 సమాధానం చెప్తుందని ఆమె అన్నారు. సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు. ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే.
సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు. అదేవిధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే ఎక్కడ నియంత్రిత పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్పై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేతలు తమ సీట్లకు గ్యారంటీ ఉందో లేదో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పొత్తులో భాగమైన అంశాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి ఎందుకని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల గురించి చేసిన ప్రకటనలపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించడాన్ని ఆయన తిప్పుకొట్టారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని తేల్చి చెప్పారు. పవన్ ప్రకటించిన సీట్లపై తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం జనసేన సీట్లపై దాదాపు ఓ అవగాహనకు వచ్చేశాయని స్పష్టం చేశారు. మంచి రోజు చూసి ఉమ్మడిగా ప్రకటించడమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సీట్ల కేటాయింపు పుకార్లు సజ్జల కొడుకు భార్గవ్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ రూపొందించింది అని ఆయన ఆరోపించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్ళలాగా మీకేంటి అని అడుగుతాం. జనసేన సీట్లు జనసేన ప్రకటించింది, తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు 1 సీటు. మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా
మాట్లాడితేనో అనుకోవాలి. అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు. అది ఆల్రెడీ ఉంది. ఏంటి దాంట్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మాకేమి ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ప్రకటించారు గతంలో. మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటిస్తున్నాం. ఎవరూ కూడా ఫేక్ న్యూస్ల్ని, ఫేక్ లెటర్ని, ఫేక్ పార్టీ వైసీపీ ఇచ్చినటువంటి వాటిల్లో ఆ ఉచ్చులో పడద్దు. ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరులో జరిగే రా కదిలిరా బహిరంగ సభను జయప్రదం చేయాలని మంగళగిరి టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు, గౌరవ అధ్యక్షులు నన్ను అబద్దయ్య పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభను జయప్రదం చేయాలని వారు కోరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నాయకులతో, కార్యకర్తలతో కేశినేని చిన్ని సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గం నారా కోడూరు వద్ద జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదిలిరా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సభకు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. రా కదిలిరా కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని పార్టీ శాఖ సభ్యులు, నాయకులు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించి రా కదిలిరా కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అర్ధరాత్రి కుక్కలు విపరీతంగా సంచరిస్తూ వాహనదారులకు, పాదాచారులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మున్సిపల్ అధికారులకు విన్నపించుకోగా సంబంధిత అధికారులు స్పందించి ఈరోజు మంగళగిరిలోని 1వ వార్డులో కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. స్థానికులు స్పందిస్తూ కుక్కల వలన స్థానికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, వీధి కుక్కల వలన పిల్లలు బయటకు పంపేందుకు భయపడుతున్నామని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని పబ్లిక్కి కుక్కల వల్ల బాగా ఇబ్బందిగా ఉందని కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారు పబ్లిక్కి చెప్పిన కంప్లైంట్కి తక్షణమే స్పందించి డాగ్స్ వ్యాన్ని ఏర్పాటు చేసి మంగళగిరి పట్టణంలో కుక్కలన్నింటినీ కూడా పట్టించడం జరిగింది. పట్టించిన కుక్కలన్నింటినీ కూడా యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్కి తరలించి వాటికి వ్యాక్సిన్ అనేది వేయించడం జరుగుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ అనేది చేసి వాటికి కుక్కల వృద్ధి అనేది కంట్రోల్లో ఉంచేలాగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి చేసిన కంప్లైంట్కి కమిషనర్ గారు తక్షణమే స్పందించడం వల్ల ఈ వర్క్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. నారా లోకేష్ వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎన్నో ట్రోల్స్ చేసిన మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తూనే రాజకీయ నాయకుడిగా రాటు తేలారని టీడీపీ పట్న అధ్యక్షుడు దామర్ల రాజు అన్నారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో యువగళం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు, టీడీపీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పట్న అధ్యక్షుడు దామర్ల రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లోకేష్ యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాడి విజయవంతంగా పూర్తి చేస్తారని తెలియజేశారు. రాజధాని అమరావతి ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా నిర్వహించుకొని మరి ఈనాటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి ఆ పాదయాత్ర ద్వారా మరి నారా లోకేష్ గారు నిర్వహించిన పాదయాత్ర యువత కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి చేసినటువంటి పాదయాత్ర మరి ఎంతో విజయవంతం జరిగింది. నాయకుడు ఎలా ఉండాలి అనేది ఈరోజు నారా లోకేష్ గారిని చూసి మరి చాలామంది కూడా నేర్చుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కానివ్వండి, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు కానివ్వండి, ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేశారో కూడా మనందరం కూడా చూసాం. వాటన్నిటికి కూడా ఆయనకు ఆయనే సమాధానం చెప్పినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు.
నారా లోకేష్ గారిని విమర్శించాలంటే అవతల వ్యక్తి కూడా నారా లోకేష్ గారు అయితేనే అన్న స్థాయికి ఆయన ఈరోజు మరి ఆయన మలుచుకున్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి నారా లోకేష్ గారికి కూడా మరి మేము మంగళగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మున్ముందు మరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నారా లోకేష్ గారికి మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా కోరుకున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఓడిపోయినప్పుడు కూడా దాదాపు 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజల కోసం మరి చేస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి ఉండాలంటే ఈ రోజు ఇక్కడ నారా లోకేష్ గారు గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే. మరి వీటన్నిటికి పరిష్కారం దొరకాలంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గెలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లేరులో రా కదిలిరా సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాకోర్టులో జగన్కు శిక్ష పడే సమయం సమీపించిందని వ్యాఖ్య. వైసీపీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల, అన్న జగన్కు తండ్రికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా. వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి ఆర్కే రోజా, ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెప్తుందని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.